హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మనకి టాటా నెక్స్ ఉందండి. ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్. ఓకేనా. బయట నుంచి మాత్రం చిన్న చిన్నగా డెంట్ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అవి మీకు డైరెక్ట్ చూపిస్తుంటా. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే దీని ప్రైస్కు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. నెక్స్ట్ టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి, ఎందుకంటే చాలా వరకు చేస్తున్నారు. నేను చెప్తున్నా మీకు అదొకటి పని పాట అయిపోయింది. అది అంటే కొంతమంది వరకు నేను చెప్పేది. ఓకేనా. మెయిన్ సార్ మీకు బయట నుంచి ఏదున్నా చూపిస్తుంటా, మీరు చూసుకోండి. మీకు నచ్చితేనే రండి, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సరే, ఒకసారి అయితే బయట నుంచి మీకు మొత్తం చూపిస్తా చూడండి. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే చూసుకోవచ్చు. ముంగట బంపర్ సైడ్ చూసుకున్నా కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఓకేనా. బానెట్ దగ్గర చూసుకుంటే చిన్నగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, చిన్నగా పెయింట్ లాగా పోయింది. ఇక్కడ తలుగుతుంది తీసినప్పుడు అలా కొంచెం కొంచెం అది. ఓకేనా. అట్లాగే డోర్ సైడ్ చూసుకున్నా కానీ ముంగట స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, గమనించుకోండి. ఓకేనా. ఇక్కడ వరకు ఉన్నాయి సేమ్. వెనుక బంపరు ఇది కూడా చూసుకోవచ్చు. ఫెండర్స్ మీకు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. ఇది మోడల్ వచ్చేసి 2018 ఉంది సార్. ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. సరే, ఒకసారి అయితే వెనక సైడ్ తీసుకున్నా కానీ చిన్న చిన్నగా మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ డెంట్ స్క్రాచెస్ మాత్రం ఇట్టి ఉన్నాయి. ఓకేనా. సరే, ఒకసారి మీకు బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను. చూసుకోవచ్చు. ఇందులో మీరు ఏది చూసుకున్నా కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. నేను చెప్తున్నాను షోరూమ్ ట్రాక్ అని. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అనే ఆర్సీ కూడా ఇస్తాను నేను, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఏదో టైం పాస్కు మాత్రం చేయకండి కాల్స్. చూసుకోవచ్చు. ఇందులో స్టెఫిన్ ఉంది, జాకు రాడు పాన్ అన్నీ ఉన్నాయి. ఇది ఒకటి. స్టెఫిన్ వచ్చేసి కూడా స్టెఫిన్ మీకు 90% వరకు ఉంటుంది సార్. ప్రాబ్లం మాత్రం ఏమీ లేదు వెహికల్ పరంగా చూసుకుంటే. ఓకేనా. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్పేసా, అందులో ఎటువంటి మార్పులు అయితే ఏం లేవు. ఇది డీజిల్ వర్షన్ ఇది. ఓకేనా. సరే, వెనక సైడ్ డోర్ దగ్గర తీసుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం డెంట్ ఉంది. అట్లాగే మీకు ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. సరే, ఇక్కడ ముంగట డోర్ కద్దాం. ముంగట డోర్ కాస్త మాత్రం ఇక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న డెంట్ మాత్రం ఉన్నాయి. మళ్ళీ మీరు వీడియో ఇది చూపించలేదు అని అనుకోకుండా ఉండాలని చెప్తాను నేను. ఇంకొక విషయం సార్, ఇక్కడ ఒకసారి చూపించు. ఇక్కడ ముంగట బంపర్ దగ్గర కూడా చిన్నగా ఉన్న చూసుకోవచ్చు. చిన్న చిన్నగా పెయింట్ లైట్గా అట్లా పోయింది. ఓకేనా. ఇది తర్వాత సార్ మీరు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసిన సేమ్ ఇదే వెహికల్ ఉంటుంది. ఇంట్లో చూపించినా మీకు ఇదే వెహికల్ ఉంటుంది. వీడియోలో ఎట్లా ఉంటుందో సేమ్ అది చూసినా కూడా అంతే ఉంటుంది, ప్రాబ్లం లేదు. మీకు కళ్ళ గడ్డెంట్ చూపించే బాధ్యత నా సార్, అందుకోసమే చెప్తున్నా. సొల్లు సోది అనుకున్న మాత్రం మీరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అటు ఇటువంటి టైం పాస్ కాలే. ఓకే. ఇక్కడ మీరు ముంగట డోర్ చూసుకుంటే మాత్రం పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఏవి కూడా చేంజ్ కాలేదు సార్. రీడింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది ఓకేనా. మీకు అటు సైడ్ కూడా చెప్తుంటా, చూపిస్తా చూడండి. సరే, దీని ప్రైస్ కూడా చెప్తున్నాడు 7,70,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది మీరు గమనించుకోవాలి. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నా కానీ ఓకే వర్క్ చేస్తుంది. మీకు ఆల్రెడీ అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా. సరే, ఇప్పుడైతే ఒకసారి రూఫ్ చెక్ చేసుకుందాం. రూఫ్ చూసుకున్నా కానీ ఎట్లాంటి ప్రాబ్లం అయితే సార్, రూఫ్ మాత్రం ఓకే నీట్గా ఉంది. అలాగే సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. నేను ఒక సజెషన్ మాత్రం ఇవ్వగలుగుతాను నేను, కాకపోతే అన్నిటికీ గ్యారంటీ అంటే నేను కాదు. మీరు కూడా తీసుకునేటప్పుడు 1-2 సార్లు చూసి తీసుకోండి సార్. ఎందుకు చెప్తున్నా అంటే మీరు మాట అంటే మీద తోసేసే రకం ఉండరు ఇప్పుడు మనుషులు, అంత ఇన్స్టెంట్ అయిపోయారు. కాబట్టి నేను మీకోసం చెప్తున్నాను. అది చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, అట్లాగే సీట్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. అంటే ఆ చినిగిపోయినా అట్లాంటివి ఉంటాయి కదా సమస్యలు కొన్ని, అట్లాంటివి అయితే ఏం లేదు. సరే, ఇప్పుడైతే మీకు రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ కానీ హెడ్ లైట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏ ఉన్నా మీకు క్లియర్ చెప్తాను. కాకపోతే చూడకముందే మాత్రం ఫోన్లు మాత్రం చేయకండి, ఎందుకంటే దానివల్ల యూజ్ కూడా ఏం లేదు కదా. ఫోటోస్ అడిగితే ఏమంటే ఒకవేళ ఇది మారింది అనుకుందాం, మీకు ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. చూసుకోవచ్చు. రీడింగు ఓన్లీ 97,000 మాత్రం ఉన్న సార్. ఇది టోటల్ ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, మీకు ప్రాబ్లం కూడా ఏం లేదు. ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. సరే, మీకు ఇప్పుడు ముంగట లైటింగ్ కానీ ఏది ఉన్నా చూపిస్తా చూడండి. ఓకేనండి. ముంగట బానెట్ చెక్ చేసుకుందాం. బానెట్ మాత్రం ఏది కూడా రీప్లేస్ కాలేదు, మీకు ఉన్నది చెప్తున్నా. కంపెనీ నుంచి ఏది వచ్చిందో అదే ఉన్నది.
వెహికల్లో మాత్రం. ఓకే, ముంగట ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్లో పర్ఫెక్ట్ ఉంది, డ్యామేజ్ ఏం లేవు. బ్యాటరీ కూడా ఓకే ఉంది. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా ప్రాబ్లం లేదు. అలాగే మీకు ఇక్కడ కింద చూసుకున్నా కానీ ఎట్లాంటి లీకేజ్ మాత్రం ఏమీ లేదు వెహికల్లో. ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ చూసుకుందాం. హెడ్ లైట్స్ వచ్చేసి పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి సార్. ఇవి ఇండికేటర్ ఒకే వర్క్ చేస్తుంది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పైన చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అది కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి సార్, లేకపోతే వద్దు. ఇది కూడా తీసుకోవచ్చు. హెడ్ లైట్ ఒక ఉంది, ఇండికేటర్ ఒక ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం ఇది మాత్రం రావట్లేదు, ఇది ఒక్కటే. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ అంటే మిర్రర్ సైడ్ ఇండికేటర్ మాత్రం పనిచేస్తున్నాయి. ఇటు సైడ్ ఓకే ఉంది, అటు సైడ్ కూడా చూపిస్తా రండి. మీకు చూసిన తర్వాత మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇది కూడా వర్క్ చేస్తుంది. ఇంజన్ సౌండ్ కూడా స్మూత్ సైలెంట్గా ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. సరే, అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం. బ్యాక్ సైడ్ చూసుకుంటా కానీ నీట్గా ఉన్నది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా, ఇది చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ అంతే ఉంది, ఏది కానీ చేంజెస్ ఏం లేవు. సరే, మీకు ఇప్పుడు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. గ్లాస్ అనేది మీకు కూడా చూడాలి, తెలిసిపోతుంది. సరే, ముంగటికి రా, ఒకసారి ముంగట చూపించుదాం డైరెక్ట్. ఫస్ట్ ఏదైనా కానీ పాయింట్ టు పాయింట్ చెప్పాలి, వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది. సరే, గ్లాస్ చూసుకోండి. సరే, గ్లాస్ వచ్చేసి ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ గమనించుకోవచ్చు. అంటే మీకు ఇందులో మారిందా లేదని కూడా తెలిసిపోతుందని చెప్తున్నాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇది కూడా ఉంది సిఎం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిఈ ఉంది. ఓకేనా, మీకు ఇందులో ఏమైనా మార్పులు చెరుపులు అయినా కానీ మీకు తెలిసిపోతుందని చెప్పి చూపిస్తా. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా చూపిస్తాను మీకు. గ్లాస్ ఎక్కిస్తున్నా. ఓకేనా, ఇది కూడా చూసుకోవచ్చు, ఓకే ఉంది. ఇందులో ఇది కూడా చూసుకున్నా కానీ సేమ్ అంతే బాగుంది, చూసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇది ఉంది. మీకు ఇప్పుడు బీడింగ్ కూడా తీసి చూపిస్తా చూడండి. మీకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్లు కాబట్టి నేను కొద్ది రోజులు ఆగండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా, టైం బాగా పెట్టకు, ఎందుకంటే వాళ్ళు చూడరు జనాలు కూడా. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు, మాడిఫై చేసింది కాదు. లేకపోతే ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది, ఇది ఒకటి గమనించుకోవాలి. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ఏసీ మాత్రం పనిచేస్తుంది. దీని ప్రైస్ కూడా మళ్ళీ చెప్తాను, 7,70,000 సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. షోరూమ్ ట్రాక్ ఉంది, 2018 మోడల్. ఓకేనా, 97,000 మాత్రం ఉన్నది. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా, దానికి మించింది ఏం లేదు, ఇక అదే ఉత్తమం. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఏది డ్యామేజ్ ఏం లేదు, మీకు ఉన్నది చెప్తున్నా నేను. ప్రైజ్ ఇంతనా అంతనా అంటే మీరు వచ్చి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మాట్లాడుకుందాం. సరే, ముంగటైతే ఇప్పుడు టైర్స్ చూసుకుందాం. టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగటిది మాత్రం 80% వరకు ఉంటుంది సార్. కాకపోతే మీకు వాడుతుంది, అలో వీల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇది కూడా సేమ్ అంతే ఉంది. 4 టైర్లు ప్లస్ స్టెఫిన్తో కలుపుకొని మొత్తం 90% ఉంటాయి, ప్రాబ్లం లేదు. అది మీకు గ్యారంటీ చెప్తున్నాను నేను. ఈ టైర్స్ వచ్చేసి బ్రిడ్స్టోన్ టైర్ ఉంటాయి సార్, ఇవి చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే మాత్రం మంచి కండిషన్లో పికప్ ఉంది. దీని ప్రైస్ కూడా 7,70,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది అండి. లాస్ట్ చివరిగా మీకు ఒకసారి చెప్తానండి. ఓకే అండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి టాటా నెక్సన్ అండి, ఎగ్జెడ్ ప్లస్ ఇది. ఓకేనా, మళ్ళీ 2018 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, 97,000 ఉంది. టైర్స్ కూడా 80-90% మాత్రం కన్ఫామ్ ఉంటాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ముక్కట్లేదు, అది కూడా నేను డైరెక్ట్ అయిపోతున్నా. చిన్నగా స్క్రాచెస్ డెంట్ పెయింట్ ఉన్నాయి, అది కూడా మీకు క్లియర్ చూపించేసిన. అది చూసిన తర్వాత నాకు కాల్ చేయండి, మీకు నచ్చితే నాకు కాల్ చేసి, లేకపోతే లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరిని కూడా ఫోర్స్ చేసి రండి సార్ అని చెప్పేసి నేను, వీళ్ళు ఫ్రీ ఏమి ఇవ్వరు, మీరు ఫ్రీ ఏం తీసుకోరు కాబట్టి, మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి అని కూడా చెప్తున్నాను. ఓకేనా సార్, నేను చెప్పే వీడియోస్ కానీ నేను పెట్టే వీడియోస్ కానీ ఏమి మీకు జెన్యూన్ అనిపిస్తేనే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.